వ్యక్తీకరణ విషయంలో నిడివి అంటారు దాన్ని. అంటే 5 వాక్యాలు 6 వాక్యాలు లఘు సమాధానం, 10 నుంచి 12 వాక్యాలు వ్యాసరూప సమాధానం. ఇక్కడ నిడివికి ప్రాధాన్యత ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడానికి కాదు, భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించడానికి స్వీయ రచన వ్యక్తీకరణ మనకు ఉన్నది. కాబట్టి భాషా పరిజ్ఞానం పరంగా చూసినప్పుడు నిడివికి ప్రాధాన్యత ఉన్నది. 5 నుంచి 6 వాక్యాలు లఘు సమాధానం, 10 నుంచి 12 వాక్యాలు వ్యాసరూప సమాధానం. వ్యాసరూప సమాధానమైన లఘు సమాధానమైన ఎట్టి పరిస్థితిలో మన పరీక్షలో పాయింట్ వైజ్ రాసే అవకాశం లేదు. ఖచ్చితంగా పేరాగ్రాఫ్ రూపంలోనే రాసి తీరాలి. ఇది చాలా నెంబర్ 1 ఇది. ఇక రెండో అంశం ఏంటంటే, మనం ఆ వ్యాసరూప సమాధాన ప్రశ్నని మొదలు కొన్ని చూద్దాం. ఒకటి, మీరు ఆ ధర్మరాజు వ్యక్తిత్వాన్ని సొంత మాటల్లో రాయండి. తర్వాత మళ్ళీ సమర్థిస్తూ రాయండి. ఎలాంటి చర్యలు అవసరమో వివరించండి. విమర్శిస్త శతక పద్యాలు సమకాలీన, ఇక్కడ చూడండి, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అంటే ఇక్కడ. అదేవిధంగా కారణాలు విశ్లేషించండి. తర్వాత ఉపన్యాసం ఒక గొప్ప కళ, దీన్ని వివరిస్తూ రాయండి. కాకి విశిష్టతను సొంత మాటల్లో రాయండి. వృద్ధాప్యం మనిషికి శాపం కాకూడదు, దీని గురించి మీ అభిప్రాయం రాయండి అనే ప్రశ్నని మనం ఉదాహరణగా చూద్దాం. నానా ఇక్కడ కూడా ఏం అడిగాడు చాలా ఇంపార్టెంట్, ఎంత అడిగాడు అనేది ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి నాన్న, వ్యాస రూప సమాధానం అంటున్నాం. అంటే దానికి ఒక రూపం ఇచ్చాం ఆల్రెడీ. ఏం రూపం? వ్యాస రూపం. వ్యాసానికి ఏం రూపం ఉంటుంది? ఉపోద్ఘాతము, వివరణ, ముగింపు, ఇంట్రొడక్షన్, ఎక్స్పాన్షన్, కంక్లూజన్. చాలా సింపుల్ నాన్న. మీరు కనుక 12 వాక్యాలు రాయాలంటే చిట్కలో ఉపాయం చెప్తా మీకు. ఉపోద్ఘాతం ఏం రాయాలి? ప్రతి ప్రశ్నలో 2 లేదా 3 కీలక పదాలు ఉంటాయి, ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి. ఆ పదాలని నిర్వచించండి ఉపోద్ఘాతంలో. వివరణలో దాని గురించి డీటెయిల్డ్ రాయండి. ముగింపులోని మీ అభిప్రాయం రాయండి. ఎందుకు అడిగే మీ అభిప్రాయం ఉంటుంది కదా. వివరించండి అంటున్నారు ఎవరిని? మిమ్మల్ని. కాబట్టి ఉపోద్ఘాతంలో కీలక పదాల నిర్వచనం, వివరణ ప్రశ్నలోని మొత్తం సమాచారం, ముగింపు వచ్చేసరికి మీ అభిప్రాయం. ఉపోద్ఘాతం 2 లేదా 3 వాక్యాలు, వివరణ ఒక 5 లేదా 6 వాక్యాలు, చివర ముగింపు 1 లేదా 2 వాక్యాలు. ఇలా రాస్తే ప్రశ్న నిడివి మీ అధీనంలో ఉంటుంది. కరెక్ట్గా రాస్తున్నారా లేదా క్రమం వస్తుంది. ముఖ్యంగా క్రమం ఇంపార్టెంట్. వాక్య నిర్మాణం, వాక్య క్రమం, పదజాలం, విషయము, అక్షర దోషాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు 7 మార్కులు ఇవ్వడం జరుగుతుంది.